అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారంటూ చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం టీ వడ్డూరు గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ కాంట్రాక్టర్ సోమశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2017 సంవత్సరంలో అంగన్వాడీ నూతన భవన నిర్మాణం కోసం 15 లక్షల రూపాయల కాంట్రాక్ట్ తీసుకున్నానని తెలిపారు. 70% బిల్డింగ్ పని పూర్తయినాక తనకు ప్రభుత్వం నుంచి ₹1,00,000 మాత్రమే వచ్చిందన్నారు. తర్వాత బిల్లులు మంజూరు కాకపోవడంతో పని ఆపేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు అదే వర్క్ను వేరే వ్యక్తికి మంజూరు చేశారని, తనకు చెప్పకుండా ఏ విధంగా ఇతరులకు ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ జయచంద్ర అందిస్తారు. వెల్కమ్ టు వైకేటీవీ చిత్తూరు డిస్టిక్. ఈ రోజు పొలంనేరులో రూరల్ కి సంబంధించి టీ వడ్డూరు గ్రామంలో మనం ఉన్నామన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే అంగన్వాడీ సెంటర్ 2017లో ఇక్కడ అప్రూవల్ జరిగిందనమాట. దగ్గర ఈ టీ వడ్డూరులో 1000 మంది పాపులేషన్ వరకు ఉండొచ్చు అనమాట. ఈ 1000 మంది పాపులేషన్ గాను ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అంగన్వాడీ సెంటర్ కాంట్రాక్టర్ ని ఇక్కడ ఒక వ్యక్తికి అయితే అప్పగించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి ఇప్పటి వరకు అతనికి బిల్లులు కాకపోవడంతో మీడియా ముందుకు రావడం జరిగింది. సో ఎప్పుడు దీన్ని అప్రూవల్ ఇచ్చారు, అదేవిధంగా ఎంత మాత్రం దీనికి శాంక్షన్ చేశారు అనే మాటల్లో అతన్నే అడిగి తెలుసుకుందాం. ఈ టీ వడ్డూరులో కృష్ణప్ప అనే సర్పంచ్ ఆ వ్యక్తి వచ్చేసి బెంగళూరు ఉన్న సమయంలో అతనికి తరపున వచ్చేసి అంగన్వాడీ స్కూల్ వచ్చిందని చెప్పారు. నా దగ్గర అప్పుడు ఫైనాన్స్ గా అమౌంట్ లేదు కాబట్టి ఈ అంగన్వాడీ స్కూల్ నేను ఉన్న సమయంలోనే కట్టించమని అడిగినాడు. ఆ సమయంలో నేను వచ్చేసి నేను బెంగళూరు ఉన్న సమయంలో అప్పుడు ఈ కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నాను. 2017 ఆ సమయంలో ఈ కాంట్రాక్ట్ వర్క్ నేను స్టార్ట్ చేసినాను. అప్పుడు ఇది మొత్తం వచ్చేసి గ్రాంట్ మొత్తం 15 లక్షలు నాకు ఎస్టిమేట్ చేసి చెప్పినారు. 15 లక్షల్లోనూ గాను నేను ఇంతవరకు మోల్డింగ్ వరకు బిల్డ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాను. ఇందులో నాకు 1,80,000 అమౌంట్ దా వచ్చింది. ఇంతవరకు నాకు ఎటువంటి అమౌంట్ గా రావడం లేదు. దీంతో ఈ ఎంబుక్ ఈ కరోనా టైంలో సోషల్ ఆడిటింగ్ జరిగే సమయమున ఆయన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఏఈ గారు సోషల్ ఆడికి బుక్ తీసుకెళ్లారు ఎంబుక్. అటు తర్వాత ఈ బుక్ కనబడడం లేదని 1.5 year గా ఆయన వెతుకుతుంటే బుక్ ఎక్కడ మిస్ అయిందని చెప్తున్నారు. ఆయన ఇదే ఊరు స్వతంత్ర బాబు ఈ బుక్ ఎంబుక్ ఆయన దగ్గర పెట్టుకొని మళ్ళీ నాకే ఆయన కాల్ చేసి ఈ ఎంబుక్ విధంగా నా దగ్గర ఉన్నది నీ బుక్ అని అడిగారు. అవును, ఈ ఎంబుక్ మిస్ అయింది, చాలా రోజులు కనబడడం లేదని చెప్పాను. అందువల్ల ఆయన చెప్పిన దానివల్ల ఆ బుక్ తెచ్చిచ్చారు. మళ్ళీ ఈ బిల్లు అప్రూవల్ పెట్టేదాని పోతే ఇది ఆల్రెడీ వచ్చేసి హోల్డ్లో ఉన్న అమౌంట్ ఇది ఇప్పుడు పడదని చెప్పారు. అటు తర్వాత నేను డైరెక్ట్గా వచ్చి జెడ్పీ ఆఫీస్ చిత్తూరుకి వెళ్ళేసి గుణ అనే సాయంత్రం మీట్ అయ్యి ఈ బిల్ పాస్ చేయమని చెప్పి అడగడం వల్ల మళ్ళీ ప్రాసెస్ జరిగినది. మళ్ళీ 2,08,000 రూపాయలు ఇక శాంక్షన్ అయ్యిందని చెప్పారు. ఇంతవరకు అమౌంట్ పడలేదు. నాకు 15 లక్షల్లో కానీ 1,80,000 రూపాయలు మాత్రం బిల్ అయింది. మిగతా ఎటువంటి అమౌంట్ నాకు పడడం లేదు. పాత కాంట్రాక్టర్ నేను తీసుకున్న తర్వాత నా వర్క్ కంప్లీట్ కాక మునిపే ఒకవేళ నువ్వు చేయాలనుకున్న సమయంలో నాకు అడిగి ఉంటే నువ్వు చేస్తావా చేయమంటే చేస్తానంటే లేదంటాను. నాకు ఎటువంటి ప్రమేయం లేకుండా ఈ వర్క్ ని స్టార్ట్ చేశారు. డిఈ గారిని అడుగుతున్నాను, నా వర్క్ కంప్లీట్ ఫినిష్ చేసిన తర్వాత ఈ వర్క్ నేను చేయనని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఎవరికి వేయచ్చు. ఈ వర్క్ నేను ఖచ్చితంగా చేసి ఫినిష్ చేసేస్తాను. ఇది ఫర్దర్ కంటిన్యూగా వర్క్ ని చేసేదానికి దీనికి తగ్గట్టు ఫండ్ నాకే రిలీజ్ చేస్తా కోరుతున్నాను. అదేవిధంగా చూస్తున్నట్టయితే దాదాపు 7 సంవత్సరాలు అయింది మీకు కాంట్రాక్ట్ వచ్చి. మీరు ఎంతవరకు కంప్లీట్ చేశారు, ఎందువల్ల మధ్యలో ఆపేయాల్సి వచ్చింది? ఈ వర్క్ ఎందుకు నేను ఆప్ చేశానంటే 15 లక్షల రూపాయల వర్క్ 1,80,000 రూపాయలు రిలీజ్ అయింది. ఫర్దర్ బిల్లు కావడం లేదు. ఏఈ గారిని అడిగితే ఎక్కువ చేయొద్దు, బిల్లు పడిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేయనేసి మధుసూదన్ రెడ్డి ఏఈ గారు ముందు ఉన్నప్పుడు చెప్పారు. ఆయన ప్రమేయం ప్రకారంగానే నేను వర్క్ స్టాప్ చేశాను. సో ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి అప్పటి మాజీ సర్పంచ్ గారు అయితే మనతో ఉన్నారనమాట. వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇది అంగన్వాడీ సెంటర్ ఇది కాబట్టి అప్పుడు డబ్బులు నా పని నా దగ్గర ఆర్థికంగా ఉన్నది. మన సోముకు ఫోన్ చేసిన, నేను సోము బెంగళూరులో ఉన్నప్పుడు వస్తామంటే వస్తానన్నాడు. డబ్బులు ఉండలేదు కాబట్టి చేస్తామంటే చేస్తామన్నాడు. అప్పుడు చేయమని చెప్పాను నేను. ఈ అంగన్వాడీ బిల్డింగ్ చేస్తా ఉన్నాడు. మధ్యలో ఆగింది, డబ్బులు లేవని ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు నేను వచ్చింది ఇప్పుడు సంవత్సరం చేయలేంటున్నాడు అంతే. అది నేనేం ఇబ్బంది పెట్టలా, వీళ్ళు ఇక్కడ చేయమని చెప్పిన. ఏమంటే పిల్లలు కాబట్టి ఫస్ట్ అది డ్యామేజ్ ఉంది కాబట్టి ఇది చేయమని చెప్పిన. ఇది అయిపోతే పిల్లలు ఇక్కడికి వస్తారు అంతే. అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన వర్క్ 90% అయిపోయింది. బిల్లు వచ్చిన తర్వాత మీరు చేద్దరు, అంతవరకు వెయిట్ చేయండి. ఈ బిల్డింగ్ మీకే వర్క్ అన్ని రకాలుగా మీకే ఇస్తామని చెప్పినారు. సరే, ఇంక బిల్లు వచ్చినాక మనం చేద్దామనేసి వెయిట్ చేసినాము. అంతలోగా ఈ గ్రామస్తులు స్వతంత్ర బాబు మాకు తెలియకుండానే అక్రంగా కడుతున్నాడు. ఆ బిల్లు వచ్చినాక మాకు ఇప్పుడు కట్టిన వరకు ఇటుకల్లో ఈ గోళ్ళ వరకు ఈ బిల్లు మాకు వచ్చేస్తే నువ్వు కట్టుకోని చెప్పినాము. నువ్వు ఎవరు చెప్పుకో ఎవరితోనే చెప్పుకో, ఏమని చేసుకో, నాకు సంబంధం లేదు.
అని ఆయన దౌర్జన్యంగా కడుతున్నాడు. మేము అడిగింది ఒకటే, అయ్యా మాకు బిల్లు రావాలా, బిల్లు వస్తే మీరు కట్టుకోండా, మీరు కట్టిన వరకు మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము ఉండిపోతాము, మేము అప్పులు అయిపోయినాము, కూలీలు కూడా డబ్బు ఇవ్వాలా, అది అప్పు చేసినాము, ఏ విధంగా చేయాలని ఏం అర్థమే కాలేదు. దీని మూలంగా కంప్లీట్ కూడా ఇచ్చినారు. నిన్న సిఐ సార్తో కూడా మాట్లాడినాము. సిఐ సార్ ఈరోజు మాట్లాడదామని చెప్పినారు. మాకు ఎక్కడి వరకు న్యాయం చేస్తారు, పై అధికారులు, ఉన్నతాధికారులు మాకు న్యాయం చేయాలని మేము అడుగు కోరుకుంటాం సార్. టీ ఒడ్డూరుకు సంబంధించి అంగన్వాడీ సెంటర్లో కొత్తగా కడుతున్నటువంటి భవనానికి చాలా అవకతవకలు ప్రభుత్వ అధికారులే నిర్లక్ష్యం అంటూ ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారి కృష్ణపై అయితే ఏమి, అదేవిధంగా కాంట్రాక్టర్ అయితేనేమి వాళ్ళ భావాన్ని వ్యక్తం చేశారనమాట. దీనిపైన అధికారులు స్పందించి ఎంతవరకు ఇది కరెక్ట్ ఉంది, ఎంతవరకు రాంగ్ ఉంది అనేసి పర్యవేక్షణ చేసి సంబంధిత కాంట్రాక్టర్కి దీని వర్క్స్ అప్పగించాలనేసి వాళ్ళైతే కోరడం జరిగింది. ఇది ఎంతవరకు అధికారుల నిర్లక్ష్యమే దీనికి సంబంధించి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీనుతో జయచంద్ర, YK TV, చిత్తూరు డిస్టిక్, పాలమనేరు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel